నమస్కారం నేటి సిటీ న్యూస్ కి స్వాగతం నా పేరు వజీం ముందుగా హెడ్లైన్స్ రైతుల రుణమాఫీ చేయడంతో మంచిర్యాల జిల్లాలో రైతు వేదికల వద్ద సంబరాలు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు పోలీసుల అవగాహన యువత మత్తు పదార్థాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దన్న పోలీసులు బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ఆందోళన తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ మందమరి పట్టణంలో గంజాయి పట్టివేత చెంచు కాలనీలో గంజాయి విక్రయిస్తుండగా మహిళను పట్టుకున్న పోలీసులు చెన్నూరు 63వ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు అక్రమంగా యూరియా డిఏపి బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకుంటున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు ఈ సందర్భంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ రైతులకు పంట రుణమాఫీ 2024-29 కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాత్రమే అమలు చేశారని తెలిపారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని 2024కు గాను రైతులకు ఏకకాలంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 2 లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేశారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న బృహత్తరమైన నిర్ణయం చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు గత ప్రభుత్వం హయాం 10 ఏళ్లలో 1 లక్ష వరకు రైతులు ఆత్మహత్యలు జరిగాయని పేర్కొన్నారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రైతులకు మేలు చేయాలని ఆకాంక్షతో ఈ రుణమాఫీ అమలు చేశారన్నారు మొదటి విడత 1 లక్ష లోపు రెండో విడత 1.5 లక్ష మూడో విడత 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని వివరించారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట తప్పరని చెప్పి మాటకి కట్టుబడి ఉంటామని చెప్పి ఈసారి ఇప్పుడు ఆగస్టు 15 తారీఖు ముందే చేస్తామని చెప్పినారు మాట మీద నిలబెట్టుకున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి రైతుల అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మనం సినిమాలలో చూసుకుంటాము రైతాంగాన్ని పంపిస్తారు రైతులు బాధపడుతున్నారు ఆత్మహత్యలు చూపిస్తారు కానీ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా దాని మీద చర్యలు తీసుకోరు కేవలం సానుభూతి కోసం చూపించి వాళ్ళని పని కానించుకుంటూ పోతారు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ మళ్ళా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది 1 లక్ష పైన మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అందరికీ తెలుసు గత కేవలం 10 సంవత్సరాల్లో కొన్ని లక్షల పైన రైతులు వాళ్ళు వడ్డీ కట్టలేక లోన్లు తీర్చలేక ఆత్మహత్యలకు గురైనారు రైతులని బాధ పెట్టింది బీజేపీ పార్టీ మళ్ళా పెద్ద పెద్ద బిజినెస్ నడిపే అదానీలు నీరవ్ మోడీలు విజయ్ మాల్యాలు వాళ్ళందరినీ విదేశాలు పంపించేస్తారు వాళ్ళ రుణం వాళ్ళకు లోన్స్ ఉన్నా ఇంట్రెస్ట్ ఉన్నా ఏది పట్టించుకోకుండా వాళ్ళకి చేసిన రుణమాఫీ రైతులకు చేయలేదని చెప్పి సందర్భంగా మళ్ళొకసారి అందరికీ జన్నరం మండల కేంద్రంలో పర్యటించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సీఎం రేవంత్కు కృతజ్ఞతలు తెలుపుతూ రైతులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వాన్ని నిరూపిస్తూ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారన్నారు రైతుల శ్రేయస్సు కోసం ఇంకా ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చి రైతులను రాజుగా చేస్తుందని అన్నారు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు
లేని పక్షంలో హరీష్ రావును అసెంబ్లీలో నిలదీస్తామని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు అలాగే తిర్యాని మండలంలో బుధవారం రోజు చింతపల్లి రైతు వేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు నేస్తం పథకం ద్వారా నిర్వహిస్తున్న రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రైతు వేదిక ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ ద్వారా రైతాంగంలో నూతన ఉత్సాహం నింపుకుందని తెలిపారు. దేశ చరిత్రలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఇది ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాలి. రైతులు ఆనందపడతారు. రైతులు ఆనందపడుతూ ఉంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక ఈ రైతు బంధు సంబంధించిన డబ్బులు మళ్లించి రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకటనిస్తారు. హరీష్ రావు గారు మీరు ఏదైతే రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని చెప్పి ప్రకటించారు, దానికి మీరు కట్టుబాటు ఉన్నారా అని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ₹1,00,000 రుణమాఫీని ఈరోజు చేసుకుంటూ 14 తారీఖు రోజు 1,50,000, నెక్స్ట్ మంత్లో మొత్తం 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సీఎం గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్లో వద్దు, తొందరపడకండి. ఖచ్చితంగా మీకేమైనా అవసరం ఉంటే తిర్యాని మండలంలో మా కార్యకర్తలు మీకు ఎంబడి ఉండి మీకు రుణమాఫీ అయ్యేలా చూసుకుంటామని బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆర్ద సుధాకర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యులు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్లకు కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో వికారాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పార్టీ సీనియర్ నాయకులతో కలిసి ముఖ్యమంత్రి స్పీకర్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం నిర్వహించారు. చెన్నూరు మైనార్టీ గురుకుల బాలుర కళాశాలలో డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయని సమాచారం మేరకు పట్టణ పోలీసులు తనిఖీలు చేశారు. 63వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా 2 వాహనాలలో DPA 2020 యూరియా బస్తాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ బిల్లు లేకపోవడం చేత ఆ యొక్క వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నియమ నిబంధనలు పాటించాలని ఫెర్టిలైజర్ షాపులకు యజమానులకు తెలియజేశారు. పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఆన్లైన్ బిల్స్ ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇస్తున్నారని తెలిపారు. రైతు తన పట్ట పాస్బుక్ తీసుకువచ్చి ఆధార్ కార్డుతో తంబు పెట్టి అగ్రికల్చర్ నియమ నిబంధనల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎరువులు బస్తాలు ఇవ్వాలో అంతే ఇవ్వాలని తెలిపారు. కానీ చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎంత పడితే అంత బిల్లు ఇస్తూ బిల్లు చిట్టులు లేకుండా ఎక్కడికి పోతున్నాయని రికార్డు లేకుండా వెహికల్స్ నింపి పంపిస్తున్నారన్నారు. ఇప్పటికే చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల మీద అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో కూడా కొందరు అధికారులు ఇదే విషయంలో సస్పెండ్ కూడా అయ్యారు. అయినా అధికారుల తీరు మారలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫెర్టిలైజర్ షాపు యజమానుల మీద తనిఖీలు నిర్వహించి యజమానులపై ఇష్టానుసారంగా వ్యవహరించిన షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మనసు మార్చుకోండి. డ్రగ్స్ వ్యసనం జీవితం నాశనం. డ్రగ్స్ వ్యసనం జీవితం నాశనం. డ్రగ్స్ తో స్నేహం చేయొద్దు. ఏమవుతుంది? ఆరోగ్యం పాడవుతుంది. డ్రగ్స్ స్నేహం చేయొద్దు. ఆరోగ్యాన్ని నాశనం చేసేయవద్దు. ఓకే. డ్రగ్స్ వ్యసనం జీవితం నాశనం. మనసును మార్చుకోండి. మనసును మార్చుకోండి. చెప్పండి.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఈ సందర్భంగా ఆశా కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు ప్రధాన గేటు ముందు ఆందోళన వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయంకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ను అడ్డుకొని తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. ఎన్నో ఏళ్లుగా చాలని వేతనాలతో ఆశా కార్యకర్తలు పనిచేస్తూ జీవనం గడుపుతున్నారని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్కు వినతి పత్రం అందజేశారు. ప్రెగ్నెంట్ ఉంటే మా నెల డెలివరీలు దొరుకుతలేదు. ప్రెగ్నెంట్ కాబట్టి అట్లా డబ్బులు మాకు ఇంకా మాకు 9,000 రూపాయలు సరిపోతుంది సార్. ఈ ధరలకు అనుకూలంగా మాకు వేతనాలు కూడా పెంచాను సార్. ఎందుకనంటే ఒక్కొక్కరికి కనీసం ఒక 20,000 రూపాయలు ఉంటే బతికేయడం వస్తుంది సార్ ఈ రోజుల్లో. కనుక మీరు మా ఆశాల సమస్యలు పరిష్కరించాలని మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారికి మా విషయాన్ని నేరుగా మీరు అసెంబ్లీలో మాట్లాడాలని, బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు కనీసం 18,000 రూపాయలు పెంచే విధంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి అందరం కూడా మాట్లాడుతున్నాం. మాకు ఆశా చనిపోయి సార్ మొన్న రీసెంట్గా. ఎందుకంటే జ్వరం వచ్చినా హెల్త్ బాగాలేకపోయినా ఏం చెప్తే తాకింది సార్. ఆ జ్వరంతో పోయి ఆమె అక్కడే చనిపోయింది. అంటే గతంలో ఇచ్చిన మాకు హామీలు ఇప్పటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఎలాంటి హామీలు ఇవ్వకుండా మరి ఆశాలతో వెట్టి చాకరీ చేపిస్తున్నటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా ఆశాలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, మరి గతంలో హైదరాబాద్లో పోటీలో వేసినటువంటి సమ్మెను ఆ సమ్మె కాలంలో ఇచ్చినటువంటి అధికారులు మాకు ఇప్పటికి కూడా ఎలాంటి హామీలు ఇస్తలేరు. అందుకనే వెంటనే ప్రభుత్వం ఆశాలకు 26,000 రూపాయలు ఫిక్స్ వేతనం ఇవ్వాలి, చచ్చిపోయినటువంటి ఆశాకు 50,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మరి ప్రభుత్వం మోడీ బీజేపీ ప్రభుత్వం ఆశాలకు ఎగ్జామ్ పెడదామని చెప్పేసి మరి ఒకటి. మందమరి పట్టణంలోని విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన గుర్రాల అనిత అనే మహిళ గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం సిఐ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో బెల్లంపల్లి ఏసీపీ వివరాలు వెల్లడించారు. విద్యానగర్ చెంచు కాలనీలో గంజాయి విక్రయిస్తున్నారనే నమ్మదగిన సమాచారంతో మందమరి సిఐ శశిధర్ రెడ్డి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బందితో దాడి చేయగా గంజాయి విక్రయిస్తున్న అనిత వద్ద 1,100 గ్రాముల పొడి గంజాయి, దానితో పాటు గంజాయి విక్రయించగా వచ్చిన 27,000 రూపాయలను నగదును పట్టుకున్నట్లు వారు తెలిపారు. అనంతరం అనితను విచారించగా విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన గంగాధర్ అనే వ్యక్తి తనకు 15 రోజుల క్రితం గంజాయి విక్రయించాడని నిందితురాలు తెలిపారు. గతంలో గంగాధర్ అనే వ్యక్తి గంజాయి కేసులో పట్టుబడగా ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడన్నారు. గంగాధర్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని చంద్రపూర్లో మిస్త్రీ అనే వ్యక్తి వద్ద నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి మందమరిలో ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. 10 రోజుల క్రితం మేస్త్రీ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. గంజాయి అనే మత్తు పదార్థం ప్రభుత్వం నిషేధించిందని, దానిని సేవించడం వలన యువత పెడద్రోవన పడుతున్నారని, ఎక్కడైనా గంజాయి క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని ఏసీపీ తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. ఆయనను కూడా తీసుకొచ్చి మేము బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అక్కడ దొరికింది గంగాధర్. ఆ గంగాధర్ ఏం చెప్పాడంటే చంద్రాపూర్లో ఒక మిస్త్రీ అనే వ్యక్తి అమ్మిందంటే అతన్ని కూడా తీసుకొచ్చి మనము గంగాధర్ని మిస్త్రీని రిమాండ్ చేయడం జరిగింది. ఆడెప్పుడు దొరికింది సార్ మిస్త్రీ? అది 10 డేస్ బ్యాక్. ఆడ సేమ్ దొరికింది 1 వీక్, దాదాపు 1 వీక్ బ్యాక్. అంటే ఓల్డ్ స్టాక్ అన్నట్టు. ఓల్డ్ స్టాక్. ఇప్పుడు అతను ఓకే మొబైల్ స్టాండ్. ఈ మొబైల్ కూడా ఆమె అనితది వాళ్ళ హస్బెండ్, అనిత యొక్క హస్బెండ్ చిన్న భూమయ్య కూడా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అతను గతంలో ఈ గంజాయి కేసులో అతను నిందితుడు ఉన్నాడు. గతంలో జైలుకు వచ్చాడు. ప్రస్తుతం ఒక థెఫ్ట్ కేసులో కూడా అతను జైల్లో ఉన్నాడు. జైల్లోనే ఉన్నాడు. జైలు చిన్న భూమి గుర్రాల చెంచుకోవాలని మొదలు. చెన్నూరు పట్టణంలోని 63వ జాతీయ రహదారిపై డీఏపీ యూరియా బస్తాలను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి మహారాష్ట్రకు ఎరువులు అక్రమ రవాణా జరుగుతున్నాయని సమాచారం మేరకు
పట్టణ పోలీసులు తనిఖీలు చేశారు. 63వ జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహించగా 2 వాహనాలు DPI 2020 యూరియా బస్తాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు క్షుణ్ణంగా పరిశీలించి ఆన్లైన్ బిల్లు లేకపోవడం చేత ఆ యొక్క వాహనాలను తదుపరి విచారణ నిమిత్తం చెన్నూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నియమ నిబంధనలు పాటించాలని ఫెర్టిలైజర్ షాపులకు యజమానులకు తెలియజేశారు. పట్టణంలోని పలు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు ఆన్లైన్ బిల్స్ ఇవ్వకుండా రైతులకు తెల్ల కాగితంపై బిల్లు వేసి ఇస్తున్నారని తెలిపారు. రైతు తన పట్ట పాస్బుక్ తీసుకువచ్చి ఆధార్ కార్డుతో తంబు పెట్టి అగ్రికల్చర్ నియమ నిబంధనల ప్రకారం ఒక రైతుకు ఎన్ని ఎరువులు బస్తాలు ఇవ్వాలో అంతే ఇవ్వాలని తెలిపారు. కానీ చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల పర్యవేక్షణ లోపం వలన పట్టణంలోని ఫెర్టిలైజర్ షాపులు ఇష్టానుసారంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎంత పడితే అంత బిల్లు ఇస్తూ బిల్లు చిట్టులు లేకుండా ఎక్కడికి పోతున్నాయని రికార్డు లేకుండా వెహికల్స్ నింపి పంపిస్తున్నారన్నారు. ఇప్పటికే చెన్నూరు అగ్రికల్చర్ అధికారుల మీద అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో కూడా కొందరు అధికారులు ఇదే విషయంలో సస్పెండ్ కూడా అయ్యారు. అయినా అధికారుల తీరు మారలేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఫెర్టిలైజర్ షాపు యజమానుల మీద తనిఖీలు నిర్వహించి యజమానులపై ఇష్టానుసారంగా వ్యవహరించిన షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. అలాగే మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఇల్లీగల్గా ఇక్కడ నుంచి వెళ్ళి మహారాష్ట్రకు ఇల్లీగల్గా పోతున్నాయని చెప్పి సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫెర్టిలైజర్ వాళ్ళు క్లియర్గా రైతులకు సంబంధించినటువంటి మీ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తీసుకొని రైతులైతేనే ఇవ్వాలి. అంతేగాని మహారాష్ట్రకు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటే కొంచెం సమాచారం ఉంది. కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క ఇల్లీగల్ దందా చేయడం చట్ట రీత్యా నేరంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఈరోజు చెన్నూరు పట్టణం నుంచి వెళ్ళి ఈ ఫెర్టిలైజర్ షాపులు అయినటువంటి కామాక్షి అండ్ లక్ష్మీ వెంకటేశ్వర షాపుల నుంచి వెళ్ళి ఇల్లీగల్గా కొన్ని ఒక టాటా ఏసీ వెహికల్ ఒక దీంట్లో పోతున్నాయని చెప్పి సమాచారం వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చేసి హైవే దగ్గరికి వచ్చేసి వీళ్ళని చెక్ చేయడం జరిగింది. దాంతో కొన్ని సంబంధించినటువంటి ఇందులో ఒక 44 వరకు ఇందులో ఉన్నాయి. అందులో ఒక 16 వరకు అందులో ఉన్నాయి. మొత్తం ఒక 60 బ్యాగ్స్ వరకు అది పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మన ఏవో గారికి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాను. వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ యాక్షన్ అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈరోజు అంటే మా చెన్నూరు టౌన్లో గల 2 ప్రైవేట్ షాపుల నుంచి యూరియా, DAP కాంప్లెక్స్ అన్నారం మరియు రొయ్యలపల్లి విలేజ్ సంబంధించిన రైతులు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. ఏ షాప్స్ సార్ అవి లక్ష్మీ వెంకటేశ్వర, తర్వాత కామాక్షి ట్రేడర్స్. వాటికి సంబంధించిన బిల్స్ వాళ్ళు ఇవ్వలేదు. కేవలం తెల్ల కాగితం మీద రాసిచ్చినట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించి రైతుల నుంచి వివరాలు తీసుకున్నాము. వీరిపైన మేము షోకాజ్ నోటీస్ ఇచ్చి చర్యలకు చేపడతాము. సార్ ఇప్పుడు చర్యలు ఎవరిపైన చేపడతారు సార్? మరి ఈ ప్రైవేట్ డీలర్ల పైన సార్ ఎలాంటి చర్యలు చేపడతారు సార్? అంటే మనం షోకాజ్ నోటీస్ ఇచ్చి లైసెన్స్ క్యాన్సిల్ చేసిన కొరకు ప్రపోజ్ చేస్తాం. ఇంతకుముందు దొరికిందని చేసిన సార్ మరి సార్ ఇంతకుముందు దొరికింది ఒకటి దొరకబట్టింది. అవును, ఆల్రెడీ ఇంతకుముందు దొరకబట్టి దానికి షోకాజ్ నోటీస్ ఇచ్చినాము. చర్యలు చేపట్టాము. ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినాం. సరిపోతుంది అంతే కదా. దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ యాక్షన్ ఉంటుంది. ఎట్లా చేస్తారు సార్? ఆ రూల్ అంటే ప్రొసీజర్ ప్రకారం ఉంటుంది రూల్. ఎందుకంటే ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇది మన తెలంగాణకే పోతున్నారు. మన తెలంగాణ రైతులు, ఇది మహారాష్ట్రకు పోవట్లేదు. అది అందుకని చెప్పి రైతులు ఇక్కడ పట్టుకున్నారు కాబట్టి మహారాష్ట్రకు పోతలేదు. బార్డర్ మీద పట్టుకుంటే మహారాష్ట్రకు పోయినట్టు అంతే కదా. అదే అందుకని ఇప్పుడు వాటి వివరాలు సేకరించాము. వీటికి సంబంధించిన వీళ్ళు అవునా కదా చేసుకున్న తర్వాత ఇప్పుడు విట్నెస్గా వీళ్ళని తీసుకొని ఆ డీలర్ల మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కూడా మరి రైతుల పేరు వేరు, మీకు దాంట్లో ఎంట్రీ అయిన ఆన్లైన్ ఎంట్రీ అయిన నేమ్స్ వేరున్నట్టు మాకు సమాచారం. ఇంతకుముందు కూడా సీజ్ చేసిన దాంట్లో ఇంతకుముందు చేసినట్టు ఆల్రెడీ 6 కేజీ చేసినాము. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన దాని మీద 6 కేజీ చేసినాము. ఆ ప్రాపర్టీ మొత్తం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినాం. దాని మీద షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసినాము డీలర్కి. లైసెన్స్ క్యాన్సిల్ ప్రపోజ్ పెట్టినాం.
ఆర్ఎంపీ పీఎంపీలకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడంపై నస్పూర్ ఆర్ఎంపీ పీఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం నస్పూర్ తీగల్పాడులోని ఆర్ఎంపీ పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రాజేశం, కోశాధికారి చుంచు శంకర్ వర్మ మాట్లాడుతూ ఆర్ఎంపీ పీఎంపీలపై జరుగుతున్న దాడులు, తమ సమస్యలు పరిష్కరించాలని గత నెలలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. దీంతో స్పందించిన ఆయన తమకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేస్తామని ప్రకటించడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అసోసియేషన్ రాష్ట్ర నేతలకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్, ఇక్బాల్, కనకయ్య, కుమార్, ధనంజయ్, సదానందం, రాజమౌళి, సదానందం, రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యనమల రేవంత్ రెడ్డి గారు మా ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకనగా మేము గత నెలలో జూలైలో 12 తారీఖు నాడు జూన్ 12 తారీఖు నాడు హైదరాబాద్ పోయి మా నేతిరాజేశ్వర జిల్లా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అట్టి సమావేశం కలవడం జరిగింది. అది సానుకూలంగా స్పందించి మాకు ఒక శిక్షణ తరలు ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వడానికి నిర్ణయించారు. అందు గురించి మా అసోసియేషన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఆర్ఎంపీ పీఎంపీల పైన మరి మేమైతే పోయిన నెలలో జూన్ 12 తారీఖు నాడు మరి సీఎం గారు కలవడం జరిగింది. అందులో భాగంగా మాకున్నటువంటి మరి జిల్లాలో కానీ పలు జిల్లాలలో కానీ రైడింగ్ చేయడం వల్ల మేము మా బాధలను తెలపడానికి కొరకు మరి ముఖ్యమంత్రి దగ్గరికి హైదరాబాద్ పోయి తన నివాసంలో కలిసిన వెంబటే మాకు పర్మిషన్ ఇచ్చి ఆయన స్పందించి వెంబటే హెల్త్ మినిస్టర్ గారికి ఫోన్ చేసి మా ముందే ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి దాడులను వెంబటే నిలిపివేయాలని మేము ఇచ్చిన మాట మేము మేనిఫెస్టోలో పెట్టినాము. ఎలక్షన్ టైంలో మేము మేనిఫెస్టో ప్రకారం మీకు కట్టుబడి ఉన్నాము, తక్షణమే మీకు చర్యలు ఇచ్చి శిక్షణ ఇచ్చి మీకు సర్టిఫికెట్లు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని చెప్పి ఆ రోజు మాకు చెప్పడం జరిగింది జూన్ 12 తారీఖు నాడు. మరి అదేవిధంగా మొన్న 2 రోజులైతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వీళ్ళకు ఆర్ఎంపీలకు శిక్షణ ఇచ్చి మరి ఏదో ఒక ఉపాయం చేపస్తామని హామీ ఇవ్వడం వల్ల మేము వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాము. మరి అదేవిధంగా మరి దీనికి పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ మరి నేతి రాజేశ్వరరావు అయితేనేమి మరి హనుమంతరావు గారు అయితేనేమి పలు జిల్లా అధ్యక్షులకు జిల్లా కమిటీలకు తెలియగానే మేము హైదరాబాద్ పోయి మరి ఇవ్వడం వల్ల ఈరోజు మాకు ఈ మంచి మాట శుభ పరిణామం తెలియజేసినందుకు వారికి అన్ని జిల్లా తరపున స్టేట్ కమిటీ తరపున మా శ్రీరాంపూర్ సిసిసి తరపున మరి వారికి పాలాభిషేకం చేసి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నస్పూర్ మున్సిపాలిటీ శ్రీరాంపూర్ అసోసియేషన్ తరపు నుంచి ఏనుగు రేవంత్ రెడ్డికి మా యొక్క ఆర్ఎంపీ డాక్టర్ల బాధలు తెలుసుకొని శిక్షణ తరగతుల గురించి సర్టిఫికెట్ ఇప్పించాలని ఎప్పుడైతే నిర్ణయించిందో వాళ్లకు మా శ్రీరాంపూర్ తరపు నుంచి సిసిసి తరపు నుంచి ధన్యవాదాలు తెలుపు. మంచిర్యాలలో మొహరం పర్వదిన వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాలలో మొహరం పర్వదినంను బుధవారం ఘనంగా జరుపుకున్నారు. మంచిర్యాలలో వివిధ ప్రాంతాల్లో ముస్లింలు ప్రతిష్ఠించిన పీరులను ఊరేగింపుగా మెయిన్ రోడ్ చౌరస్తా వరకు తీసుకువచ్చారు. హిందువులు, ముస్లింలు పీరులకు కుడకలు, బత్తిసలు మొక్కుబడిగా సమర్పించుకున్నారు. త్యాగాలకు ప్రతీక అయిన మొహరం పర్వదినంను హిందూ ముస్లింలు జరుపుకోవడంలో మత సామరస్యంకు ప్రతీక అని పలువురు కొనియాడారు. ఉంది కాబట్టి మరి ప్రభుత్వం కూడా అన్ని విధాలా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కులాలకు మతాలకు అతీతంగా వారి మొక్కులను తీర్చుకోవడానికి మరి తండోపతండాలుగా మరి ఇది రావడం మరి మొక్కులు ప్రతి సంవత్సరం కూడా మరి అల్లా దయతోని మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక నమ్మకం అనేది కలిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ తెలంగాణలో అతిపెద్ద పండుగ మొహరం పండుగ కాబట్టి ఇక్కడ హిందువులు ముస్లింలే కాకుండా అన్ని కులాలు మతాలకు అందరూ బాయిగా మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆర్భాటంగా వారు మట్కీలు తీసుకొచ్చి ఇక్కడ మరి షర్బత్ కావచ్చు, అదేవిధంగా వివిధ లంగర్ లాంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. अस्सलाम वालेकुम। आज शहरान मंचिराल में जो सबसे कदीम आशूर खाना है गौशाबाग किले के पास, उस आशूर खाने में यौम आशूरा के दिन पे जो आलमा बिठाते उस जगह पे आज मंचिराल के जितने भी कौम के लोग हैं, हिंदू मुसलमान भाई जो गंगा जमुना का तहजीब है तेलंगाना का,
उस तहजीब को बरकरार रखते हुए हर मज़हब के हर कौम के लोग आकर अपने मन्नतों को जो भी मन्नत मुरादा है उनको पूरी कर रहे हैं। और मैं तेलंगाना हुकूमत से ये कहना चाह रहा हूँ कि जो तेलंगाना में जैसा बदकामा को स्टेट का फेस्टिवल कहा गया उसी तरह मुहर्रम को भी तेलंगाना स्टेट का एक फेस्टिवल करार करना चाहिए, क्योंकि मुहर्रम फेस्टिवल को हर कौम के लोग गंगा जमुना तहजीब को बरकरार रखते हैं, हर कौम के लोग इसको मानते हैं और यहाँ आकर अपने मन्नतों मुरादों को पूरी करते। और साथ ही साथ मैं यहाँ के जो भी हुक्मरान हैं उन लोगों को ये गुजारिश कर रहा हूँ कि आशुर खाना बहुत ख़दीम हो गया है। ये आशुर खाने के लिए आप लोग फंड देकर नया आशुर खाना बनाने के लिए आप लोग मदद कीजिए। शुक्रिया। अस्सलाम वालेकुम। కాగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే మొహరం పండుగ త్యాగాలకు ప్రతీకగా నిలుస్తుందని కాంగ్రెస్ నాయకులు రాచల్ల రవి, మండా భాస్కర్లు అన్నారు. మందమరి అంగడి బజార్లోని ఆషీర్ ఖానా వద్ద వారు పాల్గొని మాట్లాడారు. ఇమాం హసన్ హుసేన్ సహా పలువురు త్యాగాలను స్మరించుకుంటూ కుల మతాలకు అతీతంగా మొహరం సాగుతుందన్నారు. నాయకులు అబ్బాస్ మాట్లాడుతూ తరతరాలుగా సింగరేణి కార్మికుల కుటుంబాలు హిందూ ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మొహరంను నిర్వహిస్తున్నారని, పీర్ల పండుగ పేరుతో తెలంగాణలో హిందూ ముస్లిం సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మొహరం నిలిచిందన్నారు. ఈరోజు మందమారి అంగడి బజార్ ఆషీర్ ఖానా వద్ద గత 50 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు, సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులు, ప్రజలు ప్రతి సంవత్సరం మొక్కుబడులతో హుసేన్ ఆశీస్సులతోటి వాళ్ళు మొహరం సందర్భంగా ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో కులాలకు మతాలకు అతీతంగా వచ్చి వాళ్ళ మొక్కుబడులు చేసుకొని ఈరోజు మందమరి పట్టణ ప్రజలకు మొహరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మందమరిలో ఉన్నటువంటి మసీదులు అన్నింటిలో ప్రత్యేకంగా అంగడి బజార్ మందమరిలో ఉన్నటువంటి మసీదు ప్రత్యేకమైనది. ఇక్కడున్న వాటి సవార్లు కానీ పీజీలు కానీ ప్రజలందరి నమ్మకం ఉన్నది. ఏది మొక్కుతా తీరుతారు అని చెప్పి ఈ ప్రజలకు నమ్మకమైనటువంటి మసీదు మందమరి అంగడి బజార్ది. ఇక్కడ సవారు దొరికి ఒక 30-40 సంవత్సరాల నుండి ఒక సవారు దొరకడం జరిగింది. దానికి ప్రత్యేకత ఉన్నది. ఆ సవారుని నమ్ముకొని అక్కడ ఉన్న మందమరి వాళ్ళందరూ ఇక్కడ ఏం చేసినా మొక్కినా ఏం తీర్చినా. అలాగే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మొహరం వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని పలు కాలనీలో ఏర్పాటు చేసిన పీర్ల గుండాల వద్ద ముజావర్లతో తమ బాధలను సవారీ ఎత్తుకున్న భగవత్ స్వరూపులుగా చేసుకున్నారు. భక్తులు పీర్ల దేవులను కోరిన కోరిక తీర్చే సత్యం గల భగవంతులుగా విశ్వసిస్తారు. భక్తులు 9 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో పీర్లను వాడవాడలా త్రిప్పుతూ వైభవంగా నిర్వహించారు. మొహరం వేడుకలను ఆయా మసీదుల నిర్వాహకులు పట్టణంలోని బీజన్ సెంటర్ RK1 ఏరియాలో బుధవారం రాత్రి సమయంలో భక్తులకు దర్శనమిచ్చాయి. పీర్ల దేవులు కుడుకలు నిలువు దిస్తులతో మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే మొహరం పండుగ సందర్భంగా మెదక్ జిల్లా అందోల్ మండలంలోని అల్మైపేట్, చందంపేట్, సంగుపేట్, డాకూర్ గ్రామాలలో కులాలకు అతీతంగా మగవాళ్ళు దూల ఆటలు, ఆడవాళ్ళు బతుకమ్మ ఆటలు 3 గ్రామాల ప్రజలు ఒక దగ్గర కూడి చాలా సంతోషంగా నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పండుగను జరుపుకున్నారు. ఉదయం పూట అల్మైపేట గ్రామం నుంచి 2 పేర్లు, ఒకటి చందంపేట, ఒకటి సంగంపేట గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పీర్లను తీసుకొని వచ్చి తర్వాత ఆలయపేట గ్రామంలో 4 పీర్లు ఒకే దగ్గర కలుసుకోవడం ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. జైపూర్ మండలంలోని సింగరేణి విద్యుత్ కేంద్రం ఎదుట కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన INTC జెండాను రాష్ట్ర కనీస వేతనాల కమిటీ చైర్మన్ జనక్ ప్రసాద్ ఆవిష్కరించారు. జైపూర్ మండలంలోని సింగరేణి విద్యుత్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో నూతనంగా INTUC జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనక్ ప్రసాద్ అనంతరం జెండా ఆవిష్కరణ చేసి కార్మికులతో మాట్లాడారు. కొన్ని సంవత్సరాలుగా కార్మిక సోదరుల కోసం పోరాడుతూ అనేక సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనను గుర్తించి తెలంగాణ రాష్ట్ర వేజ్ బోర్డు
అడ్వైజర్ బోర్డు చైర్మన్గా నియామకం చేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మిక సోదరుల కోసం వారికి రావాల్సిన వేజ్, వెల్ఫేర్ అండ్ హెల్త్ పట్ల వారి హక్కుల సాధన కోసం ముందుండి పరిష్కరిస్తారన్నారు. జీతభత్యాల పెంపు విషయంలో అతి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సిసిసి నస్పూర్ గోదావరి కాలనీ షిర్కే వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలోని గీతా మందిరంలో గురువారం గీతా హవానా యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. గీతా ప్రశాంతి నిలయం శ్రీ మద్భగవద్గీత సత్సంగం వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 30వ అర్ధ చాతుర్మాస్య దీక్షలో భాగంగా గీతా మందిర్లో గణపతి, నవగ్రహాల, నాగదేవతల పూజలతో పాటు మురళీకృష్ణ భగవానికి పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం గీతా హవానా యజ్ఞం చేపట్టారు. పూజా కార్యక్రమాలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మద్భగవద్గీత సత్సంగం అధ్యక్షుడు దాసరి రాజేశం భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు గావించారు. భగవద్గీతలోని 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయములను పారాయణం చేశారు. ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 17 నుండి సెప్టెంబర్ 15 వరకు 62 రోజుల పాటు అర్ధ చాతుర్మాస్య దీక్షలు కొనసాగుతాయని దాసరి రాజేశం తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కన్వీనర్ డిడి ప్రసాద్, కార్యదర్శి సిహెచ్ రాంబాబు, ఆర్ మల్లేష్, సాంబర్ రాజన్న, నారాయణ, మల్లేష్, సత్యవతి, డి లక్ష్మి, పి లక్ష్మి, స్వర్ణకుమారి, మారపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు. 2 నెలలు 60 రోజుల దీక్ష, తొలి ఏకాదశి నుండి 60 రోజుల పాటు ప్రతిరోజు కూడా ప్రత్యేక కార్యక్రమాలతో పాటు దివ్యమైన భవ్యమైన గీతా హవన యజ్ఞ కార్యక్రమం జరపబడుచున్నది. మరి దీనిలో భాగంగా ప్రతిరోజు మన నస్పూర్ కాలనీ గీతా మందిరంలో ఈ 60 రోజుల వ్రతాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు నిన్న తొలి ఏకాదశి రోజు నుండి ప్రతిరోజు ఉదయము శ్రీ మురళీకృష్ణ భగవాని, గణపతి, గౌరీ, ఇంద్రాదిష్ట దిక్పాలక దేవత పూజలు, ప్రతిరోజు సాయంత్రము శ్రీ 2 అధ్యాయాలు గీతా పారాయణము, భక్తి ప్రపత్తులు కలగజేసేటువంటిది ముకుందమాల జ్ఞాన ప్రవచనము, తదనంతరము భజనలు, ధ్యానాలన్నీ కార్యక్రమాలు ఉన్నవి. ముఖ్యంగా ఈ వర్షాకాలము, శీతాకాలంలో సమతుల్యమైనటువంటి ఆహారం స్వీకరించడంతో పాటు ఆరోగ్యం ఉండడానికి మన సనాతన ధర్మము ఎన్నో నియమ నిబంధనలతో పాటు ఆధ్యాత్మికోన్నతిని సాధించడానికి ఏర్పాటు చేసినటువంటి వ్రతాలు, నోములు మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటివి. మన నస్పూర్ కాలనీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో కల గీతా మందిరంలో ఈ 60 రోజులు ప్రతి నిత్యం కూడా గీతా పారాయణములు, భజనలు, ధ్యానాలు, తర్వాత స్వామివారి పూజ, అర్చన జరపబడుచున్నది. మరి భగవద్భక్త బంధువులందరూ కూడా ఈ 2 నెలలు జరిగేటువంటి మహత్తరమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన చదువులు కొనసాగించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సూచించారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కర్తల్ నందు నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను రాష్ట్ర ఐటీ శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పార్లమెంటు సభ్యులు మల్లు రవి, కల్వకుర్తి శాసనసభ్యులు కాసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్నగర్ శాసనసభ్యులు వీరపల్లి శంకర్, అచ్చంపేట శాసనసభ్యులు వంశకృష్ణ, జిల్లా కలెక్టర్ శశంకాలతో కలిసి ప్రారంభించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, చిన్నారులు అందరూ బాగా చదువుకొని రాబోయే కాలంలో సమాజానికి, దేశానికి, రాష్ట్రానికి గొప్ప మానవ వనరులు కావాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కస్తూర్బా గాంధీ పేరిట పేద విద్యార్థుల చదువుకై బాలికల విద్యార్థులను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కయ్యం గణేష్ జన్మదినం సందర్భంగా దండపల్లి మండలం పెళ్లిమడుగు గ్రామ ఆదివాసులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. దండపల్లి అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గురువారం స్థానిక పెళ్లిమడుగు పెద్ద స్థానిక ఆదివాసులకు దండపల్లి గ్రామానికి చెందిన కయ్యం గణేష్ పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు కట్టెం వెంకటేష్, సంఘర్ష రాజేశ్వరరావు, గౌరవ సలహాదారుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్,
అధ్యక్షులు చిన్నవేణి బాన్ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి అల్లంల కుమారస్వామి యాదవ్, ఆకుల నవీన్ కోశాధికారి, పసుపునూటి సాయిరాం, ప్రచార కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో గల పెళ్లిమడుగు స్థానిక ఆదివాసీ గూడెంలో మా అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కయ్యం గణేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి కయ్యం గణేష్ గారు మరి అన్నదాన కార్యక్రమానికి తన వంతుగా సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరియు మా అమ్మ ఫౌండేషన్ తరపున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి పుట్టినరోజు వారు మున్ముందు చాలా జరుపుకోవాలని మరి వారు కూడా వారి సహాయ. అందరికీ నమస్కారం. నా పేరు నవీన. ఈ పెళ్లిమడుగు అనే గ్రామంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా కయ్యం కిష్టయ్య లక్ష్మీల పుత్రుడు కయ్యం గణేష్కి పుట్టినరోజు సందర్భంగా తను వృత్తిరీత్యా హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తన సోదరుడు రాజశేఖర్ ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాం. ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఆస్తి తగాదాలతో ఆత్మహత్యయత్నం చేసుకుని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కిష్టయ్య అనే రైతును మెదక్ కాంగ్రెస్ పార్టీ నేత నీలం మధు, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి పరామర్శించారు. చిల్లర రాజకీయాలు చేయటంలో బీఆర్ఎస్ నాయకులు ఆరితేరారని, అందులో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నీచ రాజకీయాలు చేయడంలో దిట్ట అని, కుటుంబ సభ్యులతో ఆస్తి తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలను లాగటం, బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కొండపాక మండలం దగ్మపల్లి రైతు బండి పెదోల కిష్టయ్య గట్టు పంచాయతీలో మందు తాగితే దానిని కాంగ్రెస్ నేతలపై లాగే ప్రయత్నం చేయడం తగదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి, కాంగ్రెస్ రుణమాఫీ చేస్తుందన్న ఆగస్టు 15న రాజీనామా చేయాల్సి వస్తాడని భయంతో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. ఎన్ని డ్రామాలాడినా 15 ఆగస్టుకు రాజీనామా చేయాల్సిందే, గ్రామాల్లో తెలియకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. వచ్చి పరామర్శించడం చాలా సంతోషంగా ఉంది. కానీ పరామర్శించినాక ఒక పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేయడం పద్ధతి కాదు. హరీష్ రావు గారు, మీ చిల్లర రాజకీయాలు ఇంకా బంద్ చేసుకోండి. మిమ్మల్ని బంద్ చేసుకొని మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రభుత్వం ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, ప్రజల పక్షం ఉండే ప్రభుత్వం. ఈరోజు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న ప్రభుత్వం, ఈ రుణమాఫీ రైతుల పక్షపాతి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టకాల్సి చేయడం తప్పు. ఇది నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులను కష్టపెట్టినో ఆ గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మల్లన్న సాగర్ రైతులను అడిగితే తెలియజేస్తారు. నువ్వు జేసీబీ పెట్టి ఇండ్లు గులగొట్టి కరెంటు స్తంభాలు తీసేసి రైతులను అన్యాయంగా ఆ గ్రామాల నుంచి ఎల్లగొట్టిన ఘనత మీది, బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఈరోజు నువ్వు ఎక్కడైతే ఆగస్టు 15 తారీఖు లోపు కూడా ఫోన్ చేసి కిష్టయ్యను ఆరోగ్యంగా మంచిగా చూసుకోమని చెప్పినందుకు కూడా మేము రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు నమ్మలేకనే మిమ్మల్ని బొందబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇంకా కూడా మళ్ళీ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకో, ఇప్పటికైనా మారు. రైతుల పక్షాన ఉండే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల రుణమాఫీ చేయడంతో మంచిర్యాల జిల్లాలో రైతు వేదికల వద్ద సంబరాలు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేసి మాట నిలబెట్టుకున్నామన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ. డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు పోలీసుల అవగాహన. యువత మత్తు పదార్థాలు సేవించి జీవితాలను నాశనం చేసుకోవద్దన్న పోలీసులు. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తల ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్.
మందమరి పట్టణంలో గంజాయి పట్టివేత. చెంచు కాలనీలో గంజాయి విక్రయిస్తుండగా మహిళను పట్టుకున్న పోలీసులు. చెన్నూరు 63వ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు. అక్రమంగా యూరియా, డిఏపి బస్తాలు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.